ఆధ్యాత్మిక విశ్వగురువులు, ది సైంటిఫిక్ సెయింట్, పూర్ణ గురువులు, విశ్వమాత స్వరూపులు, శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి గారి ఆత్మజ్యోతికి, పరమాత్మలో లీనమైన ఆ మహా గురువు స్మరణకు, మనకి ఈ జ్ఞానజ్యోతిని అందించినటువంటి ఆ మహానుభావుడి జ్ఞాపకానికి ముందుగా నమస్కారం చేసుకుంటూ, ఇటువంటి చక్కటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడం నాకు కూడా ఇంచుమించుగా మొదటిసారి. కానీ ఆధ్యాత్మికత అవసరమైనటువంటి వయసులోకి నేను వచ్చేసాను కాబట్టి 73 సంవత్సరాలు అంచేత ఈ అవకాశం ఇచ్చినటువంటి స్ఫూర్తి కుటుంబానికి హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మీ అందరినీ కలవడమే కాదు, చిరకాల సహచరుడు సుబ్రహ్మణ్యం గారిని, మద్దాల రఘురాం గారు వారు చెప్పినట్టుగా అనేక సమావేశాలకు పిలిచి నాకు పని చెప్పినటువంటి రఘురాం గారిని, ఇంకా ఇతర స్నేహితులు అందరినీ ఈ సమావేశ సందర్భంగా కలవడం జరిగింది. దానికి కారకులు స్ఫూర్తి కుటుంబం వారు. వారికి మా పాత స్నేహితులందరినీ కలవడానికి అవకాశం ఇచ్చినందుకు వారికి ఇంకొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈనాడు సాంఘికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, కుటుంబపరంగా, సామాజిక పరిస్థితులు మనం అందరం గమనిస్తూనే ఉన్నాం. ఈనాటికన్నా విశ్వగురువు విశ్వస్ఫూర్తి గారి బోధనలు అవసరమైనటువంటి సమయం ఇంకొకటి లేదు. ఆ మహానుభావులు ఏం చెప్పారు? మానవత రక్షిత రక్షిత, మానవతను రక్షించుకోండి, మీరు రక్షింపబడతారు అని చెప్పారు. ఎంత అవసరమో మీకు నిన్ననో మొన్ననో వార్తాపత్రికల్లో జరిగిన ఒక సంఘటన మీకు గుర్తుకొస్తే, వార్తాపత్రికల్లో చదివిన సంఘటన గుర్తుకొస్తే, మానవత అనేది ఏమైపోతున్నది. 80 సంవత్సరాల తల్లి మృతి చెందితే పెద్ద కుమారుడు, 3 కుమార్తెలు తల్లి తాలూకు ఆస్తిపాస్తులు, నగలు పంపకం సంగతి తేలితే కానీ ఆ శవానికి దహనం కూడా చేయమని చెప్పి మొండిపట్టు పడితే, ఊరి పెద్దలందరూ కలగజేసుకుని పంపకాలు అక్కడికక్కడ తేల్చి, అంటే చిన్న కొడుకు చనిపోయాడు అంచేత 5వ వాటా లేదు 4 వాటాలు వేశారు. 4 వాటాలు తేల్చిన తర్వాత మాత్రమే చనిపోయిన 3వ రోజున ఆ తల్లి స్వగ్రామానికి శవాన్ని తీసుకెళ్ళేటువంటి పిల్లలు ఉన్నటువంటి ఈ రోజుల్లో మానవత అవసరమా, అవసరం లేదా? ఈ మధ్యనే మీరు బుల్లితెరలో చూసుంటారు జరిగిన సంఘటన. ఇంచుమించుగా ఒక 80 సంవత్సరాల వృద్ధుడు తండ్రి ఇంట్లో బల్ల మీద ముందు కూర్చుంటే కొడుకు వచ్చి కర్రతో చావగొట్టి అక్కడికక్కడే చంపినటువంటి సంఘటన మీరు చాలామంది చూసే ఉంటారు టీవీలో. చేత ఈరోజు చాలా అవసరం. ఇంకా మిగతా జరుగుతున్నటువంటి సంఘ విషయాల మీదకి, రాజకీయాలలోనికి, వేరే రకంగా జరుగుతున్న సంఘటనలోనికి నేను పోను. కానీ మానవత అనేటువంటిది మృగ్యమైపోతున్నదా అనేటువంటి అనుమానం మన మనసుల్లో వస్తున్నటువంటి రోజుల్లో, మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్న వాడిన కవులు పాటలు రాయవలసినటువంటి స్థితిలో సమాజం వెళ్ళిపోతున్నటువంటి సమయంలో మానవత రక్షిత రక్షిత అని గురువుగారు చెప్పారంటే వారికి ఎంత దూరదృష్టో, ఎంత లోకజ్ఞానమో, ఆ పరమాత్మ దగ్గరకు జీవాత్మ చేరడానికి మానవత అనేటువంటిది ఎంతటి అవసరమో వారు గ్రహించి మనకి చెప్పడం జరిగింది. మీరు వారి పుస్తకాలను నాకు కూడా స్ఫూర్తి కుటుంబం వారు ఇచ్చారు. వారు ఒక్కొక్క వ్యాసం, ఒక్కొక్క విషయం మీద వారు రాసింది చదువుతూ ఉంటే, అయ్యా మనిషి మనిషిగా బతకండి, మనిషి రాక్షసుల్లా బతకొద్దు, మనిషి మృగంలా బతకొద్దు, పూజలు పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, ఈ రకమైనటువంటి పటాటోపాలు ఏమీ మనకు అక్కర్లేదు, మనిషి మనిషిగా బతకండి అని చెప్పారు ఆయన మెయిన్గా. అది విజ్ఞానపరంగా కానీ, శాస్త్రపరంగా కానీ, మతపరంగా కానీ ఏ రకంగా ఆయన చెప్పింది
అయ్యా మతాన్ని మౌఢ్యం చేసుకోవద్దు, దేవుడు అనేవాడు ఉన్నాడని కానీ ఆ దైవత్వాన్ని మళ్ళీ మనలో మన తగాదాలకి దాన్ని పునాది చేసుకోవద్దు. మంచితనాన్ని పెంచుకోవడానికి దీన్ని వాడండి. అందుకే ఆయన వ్యాసాల్లో పుస్తకాల్లో ముఖ్యంగా మనకు కనపడేది భౌతిక ఆధ్యాత్మిక సంయమనం. భౌతికతను ఆధ్యాత్మికతను చక్కగా మేళవించి భౌతికత స్వార్థం ఒక మానవతా విలువలను సమాధి కట్టకుండా ఆధ్యాత్మికత మత మౌఢ్యానికి దారి తీయకుండా మనుషులంతా మనుషుల్లా బతకండి ఆయన అని చెప్పారు ఆయన. ఆ బోధనలు ఈరోజు ఎంత అవసరం మీ అందరికీ నేను మరీ చెప్పవలసిన అవసరం లేదు. అందుచేత ముందుగా ఆ గురువుగారి పరమాత్మ స్వరూపానికి మరొక్కసారి చేతులెత్తి నమస్కరిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన స్ఫూర్తి కుటుంబ సభ్యులకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇక స్ఫూర్తి కుటుంబ సభ్యులు ఇంకొక మంచి పని చేశారు. ఈరోజు వైశాఖ పౌర్ణమి సందర్భంగా గురుస్మరణలో ఎవరికి సన్మానించాలి అని అనుకున్నప్పుడు వారికి తట్టిన వారి ఆత్మీయ స్నేహితులు శ్రీ ఓలేటి పార్వతీశం గారు. అంతకన్నా ఇటువంటి సన్మానానికి ఈరోజు అర్హులైనటువంటి మనుషులు ఇక ఉండరు. మీరందరూ గమనించే ఉంటారు, మమ్మల్ని అందరినీ వేదిక మీదకి పిలిచారు. వేదిక మీదకి పిలిస్తే వచ్చి నమస్కరించి మా స్థానాల్లో మేము కూర్చున్నాం. కానీ పార్వతీశం గారు ఏం చేశారో మీరు చూశారు. వేదిక మీద పిలిస్తే ముందుగా గురువు గారి చిత్రపటం దగ్గరికి వెళ్ళి అక్కడ సాష్టాంగ నమస్కారం చేసి గురువుగారి పరమాత్మను ఆవహింపజేసుకున్న తర్వాత మాత్రమే వారు వచ్చి అక్కడ ఆ స్థానంలో కూర్చున్నారు. అది సంస్కారం. అటువంటి సంస్కారం ఉన్న మనిషిని మనం గౌరవించుకుంటే, అటువంటి మంచి మనసు కలిగిన మనిషిని మనం అభిమానిస్తే మనకు కూడా అంతో ఎంతో మంచితనం మనకు కూడా అబ్బుతుందేమో, మనం కూడా కొంచెం ఆ దైవత్వానికి దగ్గరగా వెళ్తామేమో అనేటువంటి ఒక ఆశ ఇవాళ స్ఫూర్తి కుటుంబ సభ్యులు చేసినటువంటి ఈ సన్మానం వల్ల జరిగింది. ఇప్పుడు పెద్దలు చెప్పారు ఇంతకు ముందే, పార్వతీశం గారి వారి కుటుంబ చరిత్ర సామాన్యమైనది కాదు. తెలుగు జాతిలో చెప్పుకోదగిన కుటుంబాల్లో పార్వతీశం గారు వారికి మాతామహుల తరఫున కానీ పితామహుల తరఫు కానీ రెండు తరఫులా కూడా గొప్పవాళ్ళు. వెంకట పార్వతీశ్వర కౌరులో ఒకరైన ఓలేటి పార్వతీశం గారు వారికి పితామహులు. ఆనాడు తెలుగు కవితా సామ్రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలినటువంటి తిరుపతి వెంకట కవులు వారి అలాగే పార్వతీశం గారు ఆ జంట కవుల్లో ఒకరుగా తెలుగు జాతి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయినటువంటి మనిషికి తగిన మనవడు పార్వతీశం గారు. అలాగే వారి తండ్రి గారు శశాంక గారి గురించి ఇందాక చెప్పారు. వారు గేయ రచయితగా ఎనలేని ప్రఖ్యాతిని ఆర్జించారు. అలాగే వారి మాతామహులు కందుకూరి రామభద్రరావు గారు, వారు రచయితగా ఎనలేనటువంటి రచనలు చేసి ఎంతో ప్రఖ్యాతి గడించారు. అయితే వారి కుటుంబంలో నా చిన్నతనం నుంచి తెలిసిన ఆయన వారి మేనమామ గారు కందుకూరు సూర్యనారాయణ గారు. ఎందుకంటే వార్తలు చదువుతున్నది కందుకూరు. అప్పుడు టీవీలు, ఈ దూరదర్శన్లు, దగ్గర దర్శన్లు ఏమీ లేవు. మాకు ఆల్ ఇండియా రేడియో ఒక్కటే. మాకు ఏ వార్త వినడానికైనా ఏ కాలక్షేపం చేయడానికైనా అది ఒక్కటే ఉండేది. అప్పుడు వార్తలు చదివేవారిలో కందుకూరు సూర్యనారాయణ గారి పేరు కూడా మాకు చిన్నప్పటి నుంచి చిరపరిచితం. అలాగే సూర్యనారాయణ గారి వారసత్వానికి కానీ, మా తాతగారు రామభద్రరావు గారి వారసత్వానికి కానీ, ఇటు తాతగారు పార్వతీశం గారి వారసత్వానికి కానీ, వారి తండ్రి గారు శశాంక్ గారి వారసత్వానికి కానీ, తండ్రిని మించిన తనయుడు, తాతను మించిన మనవడు అని అనిపించుకున్నటువంటి ఆ వ్యక్తి మీరు ఈరోజు కూడా చూసినట్లయితే ఎక్కడైనా జీవితంలో ఇన్ని సన్మానాలు పొందిన మనిషిలా కానీ, ఇన్ని అవార్డులు రివార్డులు, ఇంత గొప్ప పేరు సాహితీ ప్రపంచంలో
లేదా దృశ్య మాధ్యమంలో లేదా శ్రవణ మాధ్యమంలో సంపాదించిన వ్యక్తులే కానీ మీకు అనిపిస్తారా ఆయన చూస్తే? వినయం, ఎంత వినయంగా, ఎంత నవ్వుతూ, ఎంత మర్యాదగా ఆయన పలకరిస్తారో, ఒక తమ్ముడు పలకరించినట్టుగా ఉంటుంది ఆయన నాతో మాట్లాడుతూ ఉంటే. నాకు ఆయనకి చిరకాల పరిచయం లేదు, ఈ మధ్య ఒక 10 సంవత్సరాల లోపుగానే పరిచయం. కానీ కనపడగానే మనస్సులోంచి వస్తుంది మాట, ఆప్యాయతతో వస్తుంది. ఎలా ఉన్నారు మీరని. ఆ ఆప్యాయత మనుషుల మధ్య కావాలనేదే విశ్వగురువు మనకి చెప్పినటువంటి సిద్ధాంతం. అయ్యా మనుషుల్లా బతకండి, మనుషులంతా కలిసి బతకండి. ఇందాక నేను చెప్పినట్టుగా కుటుంబాల్లో చూస్తూ ఉన్నాం, రాజకీయ పక్షాల్లో చూస్తూ ఉన్నాం, ఎన్నికల్లో చూస్తూ ఉన్నాం, వ్యాపార సంబంధాల్లో చూస్తూ ఉన్నాం. ఒకళ్ళనొకళ్ళు చంపుకోవడానికి కూడా సిద్ధపడినటువంటి పరిస్థితుల్లో మనం వాళ్ళు బతుకుతూ, ఇవాళ ఒక దేశాధ్యక్షుడు హెలికాప్టర్లో కూలిపోయి చనిపోతే అది ఎలా చనిపోయాడు అనేది కూడా ప్రపంచం అంతా ఇంకా అనుమానించేటువంటి అంతటి అనుమానపు పరిస్థితుల్లో మనం బతుకుతున్నాం ఇవాళ. ఎక్కడైనా మన ఊళ్ళో కానీ, మన దేశంలో కానీ, బయట కానీ. ఇటువంటి పరిస్థితుల్లో అయ్యా మనుషుల్లా బతకండి, మనుషుల్లా ఉండండి. మీ పాండిత్యంతో, మీ ఉద్యోగాలతో, మీకున్న డబ్బుతో మీకు అహంకారం రాకూడదు. ఏమన్నా ఉంటే ఓలేటి పార్వతీశం గారు లాంటి వాళ్ళని, మాగంటి మురళీమోహన్ గారు లాంటి వాళ్ళని, మధుసూదన్ రావు లాంటి వాళ్ళని చూసి నేర్చుకోండి అని చెప్పడానికి ఇది చక్కటి అవకాశం ఇచ్చారు స్ఫూర్తి కుటుంబ సభ్యులు. మురళీమోహన్ గారు కూడా ఆయన అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ ఘన విజయం సాధించారు. నటుడుగా తనేమిటో తెలుగు వారందరికీ తెలుసు, ఒక రాజకీయవేత్తగా తనేంటో మా జిల్లాల వారు అందరికీ తెలుసు, ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఆయన ఏం చేశారో మా అందరికీ తెలుసు. వ్యాపారవేత్తగా ఇవాళ హైదరాబాద్లో చాలా కుటుంబాలు ఆయన కట్టినటువంటి భవంతుల్లో నివసిస్తున్న వాళ్ళందరికీ కూడా వ్యాపారం అంటే కేవలం డబ్బు కోసం కానీ, మోసం చేయడం కోసం కానీ అని కాదు. మురళీమోహన్ గారు కట్టిన ప్రతి ఇల్లు, ప్రతి అపార్ట్మెంటు, ప్రతి ఇది కూడా సకల సౌకర్యాలతోటి ఆ కొనుక్కున్న వాళ్ళకి మురళీమోహన్ ఎల్లకాలం బాగుండాలి, మాకు ఒక గృహవస్థ కల్పించాడనేటువంటి ఆశీర్వదించేటువంటి పరిస్థితుల్లో ఆయన వ్యాపారం చేశాడు. అయినా మీరు ఎక్కడైనా ఆయనలో ఇసుమంత అహంకారం ఆయన మాట్లాడినప్పుడు మీకు ఏమైనా కనపడిందా? నేను మాట్లాడగలను లేదో, నేను మాట్లాడితే మీరు వింటారో లేదో. ఎందుకు వినరు? అయ్యా సినిమా తారలు వచ్చారంటే చప్పట్లు కొట్టి మేము అలా వింటూనే ఉంటాం. జడ్జి గారు వచ్చారంటే ఎవడో విండు, కానీ సినిమా యాక్టర్ గారు వచ్చారంటే వినరా? కానీ ఆ వినయం, ఆ విధేయత, అలాగే మధుసూదన్ రావు, మాగంటి మురళీమోహన్ గారు వారి ఉపన్యాసంలో చెప్పారు, దూరదర్శన్ మొదలైన దగ్గర నుంచి అది ఇవాళ స్థాయికి రావడానికి కారణం మధుసూదన్ రావు లాంటి వాళ్ళు, మన పార్వతీశం గారు లాంటి వాళ్ళు, మన అసిస్టెంట్ డైరెక్టర్ గారు వారు లాంటి వాళ్ళు, వీళ్ళంతా అహర్నిశలు చేసినటువంటి కృషి ఇవాళ దూరదర్శన్ని మన మనసులో నిలబెట్టింది. అంత కృషి చేసిన టీటీడీ భక్తి ఛానల్కు ఏకైక అధిపతిగా అది నడిపించి దాన్ని ఒక స్థాయిలో నిలబెట్టిన మీకు ఎక్కడైనా మధుసూదన్ రావు మాటలో ఇసుమంత గర్వం కానీ, లేదా కళ్ళు ఇక్కడ లేవో కొంచెం పైకి వెళ్ళాయని మీకు ఏమైనా అనిపించిందా? అటువంటి వ్యక్తుల్ని చూసి మనం దైవత్వాన్ని చేరుకోవాలంటే ముందుగా నేర్చుకోవాల్సిన వినయ సంపద ముఖ్యం, గుణ సంపద ముఖ్యం, క్యారెక్టర్, ప్రవర్తన ముఖ్యం. ఇవాళ విశ్వగురువు మనకి చెప్పింది అదే. వారి వ్యాసాలన్నింటిలో అంటే మురళీమోహన్ గారు చెప్పినట్టుగా చాలాసేపు మాట్లాడడం ఉంది, కానీ 9 గంటలు దాటిగా ఎక్కువ మాట్లాడితే ఆకలి ప్రేక్షకులను ఏం చేస్తుందో నాకేమవుతుందో నాకు అనుమానంగా ఉంది. కాబట్టి ఎక్కువ మాట్లాడను. కానీ ముందుగా మీ అందరికీ మనవి చేసేది, అయ్యా మనుషుల్లా బతకండి, కుటుంబాల్లా బతకండి. ఒకప్పుడు తల్లిదండ్రులకు, అన్నదమ్ములకు, అక్కచెల్లెలకు, కుటుంబంలో మనుషులంతా ఎలా కలిసి ఉండేవాళ్ళు, ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఎలా ప్రాణం ఇచ్చేవాళ్ళు, మళ్ళీ అలా బతకండి. ఈ రాజకీయాలు కానీ, వ్యాపారాలు కానీ, ఏ రకమైన ఇతర సాంఘిక ప్రయోజనాలు కానీ మన మనుషులు కాకుండా రాక్షసులు చేసేటువంటి ఈ పరిస్థితి ఎల్లకాలం ఉండకూడదు. అందులో పవిత్ర భారతదేశంలో, మహావీరుడు పుట్టినటువంటి ఈ దేశంలో, బుద్ధ భగవానుడు పుట్టినటువంటి ఈ దేశంలో, దశావతారాలు ఈ దేశంలో
పుట్టాయని మనం శ్రీ మహావిష్ణువు 10 అవతారాలు కూడా ఈ భరత భూమిలోనే అవతరించాడని మనం అనుకున్నటువంటి ఈ దేశంలో మానవత్వం తగ్గిపోవడం, విషయలోలత పెరిగిపోవడం మంచిది కాదు. అందుచేత ఇది చక్కటి కార్యక్రమం పెట్టారు. అందులో ఇంకొక సంతోషమైన విషయం ఏంటంటే, సాధారణంగా ఇటువంటి సమావేశాలకి ఎక్కువగా 40, 60, 70, 80 దాటిన వాళ్ళే కనపడతారు. కానీ స్ఫూర్తి కుటుంబ సభ్యులు అందరూ కూడా యువకులు, ఉత్సాహవంతులు. ఈ వయసులో సంఘానికి ఏదో చేయాలి, మనిషిలా బతకాలనేటువంటి ఆలోచన వాళ్ళు విశ్వగురువు దగ్గర నుంచి నేర్చుకోవడమే కాకుండా దాన్ని ఆచరణలో కూడా పెట్టడం చాలా సంతోషదాయకమైన విషయం. ఇటువంటి యువత ఉన్నంతకాలం, ఇలాగా ఒక లక్ష్యాల కోసం, ఒక ఆదర్శం కోసం బతికేటువంటి మనుషులు ఈ దేశంలో ఉన్నంతకాలం భారతదేశం ఇంకా ముందుకే వెళ్తుంది. ప్రధానమంత్రి ఆశించినట్టుగా విశ్వగురువే అవుతుందని మరొకసారి కోరుకుంటూ, ఈ విశ్వగురువు ద్వారా ఆ విశ్వగురువుకు నమస్కరిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞతలు.